ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కాంగ్రెస్ని ఆయన మెయిన్ టార్గెట్ చేస్తూ మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ ఉన్నారు. అలానే కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ట్వీట్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. తెలంగాణకి పాలిటిక్స్ పరంగా కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. తాను గతంలో ప్రజారాజ్యం పార్టీ అప్పుడే తెలంగాణకి సంబంధించి ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నాననే విధంగా కూడా ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది. సరే, ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రతాప్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, సో తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున పవన్ మీటింగ్ పెట్టడం, అదేవిధంగా తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడడం, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలను ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజెంట్ అయితే తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశానికి దారితీశాయని చెప్పొచ్చు. అటు ఆయన ఇతర పార్టీల నుంచి కూడా విమర్శలను పెద్ద ఎత్తున ఎదుర్కొంటూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. జనసేన కొత్తగా పోటీ చేసేది ఏముంది, అయినా ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, బట్ మాట్లాడేటప్పుడు చాలా కాన్షియస్గా మాట్లాడాలని కూడా పవన్ వ్యాఖ్యలను ఉద్దేశించి కేటీఆర్ చెప్పారు. మరి ఓవరాల్గా పవన్ చేసినటువంటి వ్యాఖ్యల హీట్ తెలంగాణలో ఏ విధంగా ఉంది, పొలిటికల్ పార్టీలపైన ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది అనేటువంటి అనాలిసిస్ అందించడం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, సంధ్య, గత కొంతకాలంగా తెలంగాణ పాలిటిక్స్ పూర్తిగా జనసేన వర్సెస్ తెలంగాణ వాదులు అన్నట్టుగా కూడా నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏదైతే ఏర్పాటు చేయాలనుకున్నారో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ ఏర్పాటు చేయాలనుకున్నారు. ఈ సభ పట్ల పూర్తిగా తెలంగాణ వాళ్ళంతా కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి. ముఖ్యంగా పొలిటికల్ గా ఈ విషయానికి సంబంధించి కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేసి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల కానీ పవన్ కళ్యాణ్ తీరు పట్ల పూర్తిగా వ్యతిరేకిస్తూ వస్తున్న పరిస్థితి. నేను సభకు సంబంధించి కూడా ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోయిన నేపథ్యంలో ఆయన హైకోర్టుకి వెళ్ళినప్పటికీ కోర్టు కూడా జోక్యం చేసుకోకపోమని చెప్పిన నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా కాంగ్రెస్ నేతలు టార్గెట్ గానే ఆయన ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేశారు. అయితే ఆ తర్వాత కూడా దీనికి సంబంధించి కౌంటర్ గా మంత్రులు పొన్నం ప్రభాకర్ గానీ, ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి గానీ, మండల సామెల్ గానీ, ప్రభుత్వం ఇప్పుడు వేమ వీరేశం గానీ, ఎమ్మెల్సీ అభ్యర్థి నాయకులు ఇట్లా వరుసగా కాంగ్రెస్ నేతలంతా కూడా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన పరిస్థితులు అయితే ఒకసారిగా ఈ అంశం అనేది కూడా పొలిటికల్ గా బాగా వైరల్ అయింది. ఇది ఈ రోజు మళ్ళీ కాసేపు క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఏవైతే విమర్శలు వచ్చాయి, ముఖ్యంగా తెలంగాణ పట్ల పవన్ కళ్యాణ్ కు ఏం నిబద్ధత ఉంది, ఆయన ఉద్యమంలో ఏం పనిచేశారు, తెలంగాణ అమరవీరులకు అదే తెలంగాణ సందర్భంగా పోరాటంలో కానీ ఎట్లా మీరు సపోర్ట్ చేశారు, ఏం చేశారు అనే దానిపైన కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భం ఉంది. అయితే సోషల్ మీడియా వేదిక కూడా పెద్ద ఎత్తున ఈ డిబేట్ కూడా జరుగుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. తెలంగాణ ఏర్పాటు పట్ల తనకు ఎలాంటి నిబద్ధత తనకున్న నిబద్ధత నిన్న మొన్నటి కాదు, మొదటి నుంచి కూడా పనిచేస్తున్న యువరాజ్యంలో ఉన్నప్పుడు కూడా యువ విభాగానికి నాయకత్వం వహిస్తూ ఓయూ విద్యార్థులతో కలిసి గద్దర్తో కలిసి అనేక సభల్లో పాల్గొన్నట్టు కూడా ఆ ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. తెలంగాణ సామాజిక న్యాయ సభలో కూడా తను పాల్గొన్నట్టు కూడా చెప్పడం జరిగింది. వైఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మద్దతు కూడా పడుతున్నట్టు కూడా ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. సో మొత్తం మీద ఆయన పైన తెలంగాణకు సంబంధించి నేతలంతా కూడా ఒక్కసారిగా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. గతంలో 2014లో తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఆయన చేసిన కామెంట్స్ అయితే తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ ఒక మంట పుట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఏర్పాటుకు నిరసిస్తూ ఆయన అప్పట్లో 11 రోజులు అన్నం కూడా తినలేదంటూ చేసిన ఏవైతే కామెంట్స్ ఉన్నాయో అన్ని ఇప్పుడు ఆ వీడియోస్ అంతా కూడా ఒకసారిగా మళ్ళీ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. సో ఇవన్నిటి కూడా ఇవైతే వస్తున్నా విమర్శలు అవుతున్నాయో వీటినన్నిటికీ పూడ్చుకునేందుకు పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. వీటన్నిటి కూడా సెట్ చేసేందుకు కూడా తాను తెలంగాణ కోసం గతంలో పనిచేశాను, పాటుపడ్డానంటూ కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక తెలంగాణ కోసం గట్టిగా పనిచేశానంటూ కూడా గతంలో చేసిన కొన్ని ఇన్సిడెంట్లు కూడా ప్రస్తావిస్తూ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం మరోసారి ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో ఈ మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అయితే తెలంగాణలో ఒక హీట్ పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న కాంగ్రెస్ నేతలంతా మూకుమ్మడి దాడి చేసిన పరిస్థితులు. ఈ రోజు కాసేపు క్రితం మీట్ ది ప్రెస్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో 11 రోజులు అన్నం తినలేదని చెప్పిన కామెంట్స్ ఇప్పటికీ కూడా ఇది ఉన్నాయి. కాబట్టి రాజకీయ నాయకుడిగా ఎవరు ఎక్కడైనా సభ పెట్టుకోవచ్చు, కానీ
నిన్న సందర్భం వేరు, చాలా సెంటిమెంట్ గా తెలంగాణ ప్రజలకు దాదాపు 4 కోట్ల ప్రజలంతా కూడా ఒక్కొక్క పండుగ వాతావరణం. తెలంగాణ 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరిన సందర్భం ఉంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు చాలా గర్వంగా ఫీల్ అవుతున్న పరిస్థితుల నేపథ్యంలో అలాంటి సిచ్యువేషన్ లో కావాలని ఒక రాజకీయ ఎజెండా తోటి ఒక కుట్రపూరితంగా వ్యవహరించే పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితులలో సభ పెట్టడం నిన్న కరెక్ట్గా ఉన్న సమయంలోనే పవన్ కళ్యాణ్ సభ పెట్టడం కరెక్ట్ కాదంటూ కూడా కేటీఆర్ కామెంట్ చేయడం. ఇట్లా మొత్తం మీద ఒక పొలిటికల్ అయితే అటాకింగ్ అయితే జరుగుతా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ వాదులంతా కూడా జరుగుతుంది. సో మొత్తం మీద సాయంత్రానికి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సంజయ్ రైట్ ప్రతాప్.